శ్రీమద్ రామాయణము 72వ సర్గము. మహావీరుడైన జనక మహారాజు ఇట్లు పలికిన పిమ్మట విశ్వామిత్ర మహాముని వశిష్ఠ మహర్షి సమక్షమున ఆ ప్రభువుతో ఇట్లనెను. ఇక్ష్వాకు విదేహ మహారాజుల యొక్క వంశములు రెండును సాటిలేనివి, వాటి వైభవములు వర్ణింపనలవి కానివి. ఆ వంశజులతో సరితూగగల రాజన్యుడెవ్వడునూ లేడు. ఓ రాజా, ఈ రెండు వంశముల మధ్య ఏర్పడనున్న వైవాహిక బంధములు అన్ని విధములుగా పరస్పరము తగ్గి ఉన్నవి. రూప లావణ్య వైభవములందును సీతారాములు ఊర్మిళ లక్ష్మణులు ఒకరికొకరు తగినవారు. ఓ నరేంద్ర, నేను ఒక మాట చెప్పదలిచితిని, ఆలకింపుడు. ఓ రాజా, నీ తమ్ముడైన ఈ కుశధ్వజుడు మిక్కిలి ధర్మపరాయణుడు. ఈ ధర్మాత్ముని కుమార్తెలు ఇద్దరును మాండవి శృతకీర్తులు, నిరుపమాన సౌందర్యవతులు. ఓ నరోత్తమ, ఆ కన్యలిరువురును భరత కుమారునకు ధీశాలి అయిన శత్రుఘ్నును ఇచ్చి వివాహం జరిపించుటకు అభిలషించుచున్నాము. ఈ దశరథ పుత్రులందరూ అపూర్వ రూప యవన సంపన్నులు, లోకపాలురతో సాటి అయిన వారు, దివ్య పరాక్రమశాలురు. ఓ మహారాజా, ఇక్ష్వాకు వంశము మిక్కిలి పవిత్రమైనది. పుణ్య కార్యములచే మీ వంశము మహోన్నతమైనది. ఈ వివాహ బంధములచే ఉభయ వంశముల సంబంధములను దృఢపడును. వశిష్ఠుని సమ్మతితో కూడిన విశ్వామిత్రుని మాటలను వినిన పిమ్మట జనకుడు అంజలి ఘటించిన వాడే ఆ ఇరువురు మునీశ్వరులతో ఇట్లు నుడివెను. ఓ మునీశ్వరులారా, ఇక్ష్వాకు వంశముతో మా వంశమునకు వివాహ బంధములు ఏర్పడుట ఎంతని యుక్తమని మీరు ఉభయులు స్వయముగా ఆజ్ఞాపించి ఉన్నారు. అందువలన మా విదేహ వంశము ధన్యమైనట్లు తలంతును. అట్లే కానిండు, మీకు పుణ్యముండును. కుశధ్వజుని యొక్క ఈ ఇరువురు కుమార్తెలు మాండవి శృతకీర్తులు భరత శత్రుఘ్నులకు పత్నులగుదురుగాక. ఓ మహాముని, మహాపరాక్రమశాలురైన ఈ నలుగురు రాజకుమారులను ఈ నలుగురు రాజకుమార్తెలను ఒకే దినమున పరిణిమాడుదురుగాక. ఓ బ్రహ్మర్షి, నేడు మహానక్షత్రము, రేపు పూర్వ ఫల్గుని నక్షత్రము, ఎల్లుండి ఉత్తర ఫల్గుని నక్షత్రము. సంతానప్రదుడైన భగ ప్రజాపతి ఉత్తర నక్షత్రమునందున్నప్పుడు వివాహం జరుపుట ప్రశస్తము అని పండితులు పేర్కొనేది. ఇట్లు మృదుమధురముగా పలికి జనక మహారాజు వినమ్రుడై దోసిలొగ్గి ఆ మునివరులతో మరుల ఇట్లు నుడివెను. నాకు కన్యాదాన ఫలము లభించుటకు అనువుగా మహోపకారమునర్చితిరి. ఎల్లప్పుడూ నేను మీ అంతేవాసిని, మీ శిష్యుడను. ఓ మునీశ్వరులారా, ఈ ఉన్నతాసనమును అలంకరింపుడు. మీరు మా మిథిలా నగరమును దశరథుని అయోధ్య వలె భావింపుడు. మిథిలా నగరముపై మీకు సర్వాధికారములు గలవు, ఇందేమాత్రము సందేహం లేదు. సముచితముగా ఆజ్ఞాపింపుడు. విదేహ ప్రభువైన జనకుడు ఇట్లు వచింపగా రఘువంశ ప్రభువైన దశరథుడు మిక్కిలి సంతుష్టుడే ఆయనతో ఇట్లు నుడివెను. మిథిలా నగర ప్రభువులైన మీ ఇద్దరు సోదరులు మహాసద్గుణ సంపన్నులు. మీరు ఋషీశ్వరులను రాజులను అతిథి సత్కారములతో చక్కగా గౌరవించితిరి. మీకు పెక్కు శుభములు కలుగుగాక. నేను మా విడితికి చేరెదను. నాంది దేవత ఆహ్వానములు మొదలగు వివాహ ప్రారంభ శుభకార్యములను నిర్వర్తించెదను. అంతటా వాసిగాంచిన దశరథ మహారాజు జనక మహారాజును వీడ్కొని వశిష్ఠ విశ్వామిత్ర మహర్షులతో కూడి తన విడితికి వెళ్ళెను. దశరథుడు తన నివాసమునికి చేరి విధి విధానముగా నాంది కార్యక్రమాలను ఆచరించెను. ప్రాతకాలమున లేచి సకాలంలో గోదానపూర్వక సమావర్తన కార్యక్రమను నిర్వర్తించెను. ఆ సందర్భమును పురస్కరించుకొని దశరథుడు తన ఒక్కొక్క కుమారుని పేరుతో 1,00,000 గోవులను
ధర్మం అనుసరించి బ్రాహ్మణోత్తములకు దానం చేసెను. పుత్ర ప్రేమ గలవాడును నరేంద్రుడును అయిన దశరథుడు బంగారు కొమ్ములు గలవియు సమృద్ధిగా పాలను ఇచ్చునవియు దూడలు గలవియు అగు 4,00,000 గోవులను పాలను పితుటకు ఉపయోగపడు కంచు పాత్రలను ఇంకను పుష్కలముగా ధనమును ఇతర వస్తువులను పుత్రుల సమావర్తన కార్యసమయమున బ్రాహ్మణులకు దానం చేసెను. గోదానంలోనిచ్చి పుత్రులతో కూడినవాడే దశరథుడు లోకపాలులతో కూడి ప్రసన్న చిత్తుడై ఉన్న ప్రజాపతి వలె విలసిల్లుచుండెను.